తనతో రాజభవనానికి తీసుకుపోయినప్పుడు రాజకుమార్తె లావణ్యవతి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి అలాంటి భర్త వస్తే తన జీవితం ధన్యం అవుతుంది అనుకుంది. అతను ఒకప్పుడు గొప్ప ధనవంతుడు. ఇప్పుడు అతని దగ్గర ఏమీ లేదని, అతను నవకుబేరుడి దగ్గర ఉంటున్నాడని తెలిసి ఆమె అతనిపై చాలా జాలిపడింది. నీలదత్తుడికి మాత్రం తన పరిస్థితి తలుచుకుంటే అసహ్యం వేసేది. నవకుబేరుడి ఇంట్లో ఎంతకాలం ఉన్నా తన పరిస్థితి మారదు. తాను సొంతంగా ఏదైనా పని చేసుకోవాలన్నా తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇంకొకరి నీడలో బతుకుతున్నంత కాలం తనకు స్వేచ్ఛ కూడా లేదు. అందుచేత ఒక రాత్రి నీలదత్తుడు నవకుబేరుడి ఇంట్లో కొంత డబ్బు, వజ్రాల నగలు దొంగలించి మూట కట్టుకొని రహస్యంగా బయలుదేరాడు. ఆ డబ్బుతో గౌరవంగా బతకాలని అతని ఆలోచన. కానీ అతను ఆ రాత్రే నగర కాపలాదారులకు దొరికిపోయాడు. తాను ఎవరో, తన మూటలో ఉన్న వస్తువులు ఎక్కడివో, ఆ అర్ధరాత్రి వేళ తాను వాటిని తీసుకుని ఎక్కడికి పోతున్నాడో నీలదత్తుడు చెప్పలేకపోవడంతో కాపలాదారులు అతన్ని దొంగగా అనుకొని ఆ రాత్రి అతన్ని జైల్లో ఉంచి మర్నాడు రాజు దగ్గరికి తీసుకుపోయి రాజు ముందు పెట్టారు. మాటల్లోని నగలు నవకుబేరుడు అని తెలిసిపోయింది. నీలదత్తుడు నవకుబేరుడి ఇంట్లో ఉంటున్నాడని రాజుకు తెలుసు. నమ్మక ద్రోహి, దొంగ అయిన నీలదత్తుడికి రాజు కఠినమైన శిక్ష ఇచ్చేవాడే కాని నవకుబేరుడు స్వయంగా అడ్డుపడి ఆ కుర్రవాడిని క్షమించి వదిలిపెట్టమని రాజును వేడుకున్నాడు. రాజు నీలదత్తుడికి రాజ్య బహిష్కరణ విధించాడు. నవకుబేరుడు అతను దొంగలించిందంతా నీలదత్తుడికి ఇస్తూ ఎక్కడ ఉన్నా మంచిగా బతుకు బాబు అన్నాడు. రాజకుమార్తె నీలదత్తుడు దొంగగా పట్టుబడినందుకు అసహ్యపడలేదు, కానీ అతన్ని దేశం నుండి వెళ్ళగొట్టినందుకు బాధపడింది. నీలదత్తుడు విజయపురం వదిలి అవంతిపురం చేరుకున్నాడు. అక్కడ కొంతకాలం బాగా బతికాడు. సొంతగా బతకడానికి తాను ఏ పని చేసుకోవాలో ఆలోచించేలోపే అతని దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. తర్వాత అతను దొంగగా మారి దొంగతనంలో ఆరితేరి పెద్ద గజ దొంగగా తయారైన తర్వాత నీలదత్తుడికి తన దేశం మీదకు